వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. రైతు బంధు పెద్ద మిస్టరీగా మారింది. అసలు రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు, ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు, ఎన్ని ఎకరాల రైతులకు వచ్చింది, అసలు వస్తుందే రాదా? ఎందుకంటే ఆల్రెడీ యాసంగి సీజన్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. రేపు జూన్ 1 నుంచి వానలు కూడా పడతాయి అంటున్నారు. వానాకాలం కూడా స్టార్ట్ కాబోతుంది, సీజనే మారుతుంది. మొత్తం యాసంగి పంటలే అయిపోయినాయి. అయినా సరే రైతు బంధు మీద ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు. ఈ రైతు బంధు, అందుకే నేను ఈ టైటిల్ పెట్టాను, రైతు బంధు ఎగబోతా. నేను ఎట్లా చూసినంటే, నేను కొన్ని ఏరియాలు తిరిగిన ఎలక్షన్స్ పర్పస్ అని మాట్లాడదాం రైతులతో ఏమంటారని. మెదకు, ఇటు భువనగిరి ఏరియా, ఇటు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, ఇట్లాంటి ఏరియాలు తిరిగిన. ఇక్కడ సూర్యాపేట దాకా పోయి వచ్చిన. కొన్ని ఏరియాలు చూస్తే రైతులు ఎన్ని ఎకరాల పొలం ఉందంటే 1 ఎకరా పొలం ఉందంటాడు, రైతు బంధు వచ్చిందంటే రాలేదంటాడు. పక్కన 2 ఎకరాల రైతు ఉంటాడు, నాకు వచ్చింది సార్ అంటుండు. 3 ఎకరాల రైతు ఒక ఆయన వచ్చిందంటాడు, ఒక ఆయన రాదని అంటాడు. అసలు ప్రభుత్వం దగ్గర డాటా మిస్ అయిందా? రైతులకు రైతు బంధు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వలేదని మన ఉందా డాటా? ఎందుకంటే ఈడ డిసెంబర్ 3న స్టార్ట్ అయింది ఈ రైతు బంధు కథ అంతా. వీళ్ళు డిసెంబర్ 3న గవర్నమెంట్ వచ్చినాక రైతు బంధు మేము ఇస్తున్నామని చెప్పి స్టార్ట్ చేసిండ్రు. డిసెంబర్ 3 నుంచి రైతు బంధు ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకా మీకు సేమ్ అంతకుముందు గవర్నమెంట్ వచ్చినట్టు 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు గత ప్రభుత్వం ఇచ్చిన అందరికీ ఇస్తాం ఈసారి రైతు బంధు. రైతు భరోసా కాదు ఇది, మేము నెక్స్ట్ నుంచి రైతు భరోసా ఇస్తాం, ఈసారి అందరికీ ఇస్తామని చెప్పారు. తర్వాత ఎన్నేళ్ళు అయింది ఇప్పటికీ? డిసెంబర్ 3 నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అయిపోయింది. ఇది మే, 5 నెలలు అయిపోయి పైన ఇలా 4వ తారీఖు వచ్చింది. అంటే దగ్గర 5 నెలల టైం అయిపోయింది. 5 మంత్స్, 5 నెలలు అయింది. 5 మంత్స్లో రైతు బంధు ఎవరికి ఇచ్చిండ్రో, ఎవరికి ఇవ్వలేదో వీళ్ళకే క్లారిటీ లేదు. ముందు నేను కొంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడే ప్రయత్నం చేసిన. అసలు రైతు బంధు ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరికి ఇవ్వలేదు, ఎన్ని ఎకరాలు ఎవరికి ఇచ్చిండ్రు, దానిలో ఉన్న ఏమైనా కండిషన్స్ పెట్టినరా, ఎకరాల్లో కూడా కొంతమందికి ఇవ్వద్దని ఇంకేమైనా ఉన్నాయా అంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు భయపడుతున్నారు డాటా చెప్పడానికి. వాళ్ళు ఉంటే ఓపెన్గా చెప్పొచ్చు కదా. ఒకవేళ వీళ్ళు కూడా ఇవ్వలేకపోతే మేము ఇవ్వలేదు, ఈసారి ఇవ్వలేకపోతున్నాం, నెక్స్ట్ సీజన్ నుంచి ఇస్తామని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు దీని గురించి చెప్తున్నారు కదా, 500 రూపాయల బోనస్ గురించి చెప్తున్నారు కదా. మేము ఆల్రెడీ వానాకాలం పంటకి ఇవ్వలేదు, అంతకుముందు యాసంగి పంటకి ఇవ్వలేదు. ఇప్పుడు 2 సీజన్లకు 500 రూపాయలు అయితే పోయింది కదా. ఎంఎస్పీ కూడా కొనలేకపోయినారు కొంత, అట్లా కూడా నష్టపోయిన రైతులు. ఇప్పుడు ఏమంటారంటే ఈ రేవంత్ రెడ్డి గారేమో ఎప్పుడో చెప్పిండ్రు, ప్రెస్ మీట్లో చెప్పిండ్రు. ఎప్పుడు చెప్పిండ్రు అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్లో చెప్పిండ్రు, ఆల్మోస్ట్ మార్చ్ ఫస్ట్ వీక్లో చెప్పిండ్రు రైతు బంధు ఎక్కడిది అందరికి అయిపోయిందని. అందరు పరిశాన్ అయినారు రైతులు, అరే వచ్చిందా అని. చూస్తే రాలేదు. ఒకటే ఇంట్లో ఒక 3 ఎకరాలు ఉందనుకో, ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి వచ్చింది, ఇద్దరికి రాలే. ఇంకో దగ్గర ఇంట్లో 2 ఎకరాలు ఉంటే ఒకరికి వచ్చింది, ఇంకొకరికి రాలే. అన్నదమ్ములు ఒకరికి వస్తుంది, ఒకరికి రాదు. మళ్ళీ ఏం రూల్స్, ఆయన అర్హుడు అయితే ఈయన ఎందుకు అర్హుడు కాలేదో, ఈయన ఎందుకు అనర్హుడు అయ్యిండో, ఆయన ఎందుకు అర్హుడు అయ్యిండో ఎవరు తెలియదు. ఇక ఇంకొక మినిస్టర్, మొన్న పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ చెప్పిండ్రు. ఆయన ఏం చెప్పిండంటే 95%, జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్పిండ్రు 95% అయిపోయిందని. ఏం లెక్కలు, ఎక్కడి లెక్కలు? అధికారులు మినిస్టర్లకు ఒక్కొక్కరికో లెక్క ఇస్తున్నారా, లేకపోతే నోటికి ఏదో వస్తే అది వాగుతున్నారా? అబద్ధమేది. నిజమైతే అందరు కూడా చెప్పాలి, అబద్ధం అంటే తలా ఓ మాట చెప్పాలి. ఇప్పుడు మొన్న ఈ అగ్రికల్చర్ మినిస్టరు మొన్ననే చెప్పారు మనకు, తుమ్మల నాగేశ్వరరావు గారు, నాకు కూడా రైతు బంధు రాలేదని. ఆయన అంటే పెద్ద ఆశయం ఉండొచ్చు, చాలా ఎకరాలు ఉండొచ్చు బహుశా, అందుకే రాలేదేమో. రైతు బంధు డబ్బులు ఎట్లా అంటే ముందు ఉద్యోగులకు డబ్బులు ఇవ్వని మా పెద్ద ఆయన చెప్పిండు, కాబట్టి ఉద్యోగులకు జీతాలు ఇచ్చినాం, కాబట్టి మాకు ఇంకా రైతు బంధు రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు. ఏదున్నా క్లారిటీ ఉండాలి. ఇవ్వలేకపోతే ఇవ్వలేదు, మేము ఈసారి ఇవ్వలేదు చెప్పండి. పోనీ రేపు మళ్ళీ వానాకాలం సీజన్ వస్తుంది. వానాకాలం సీజన్లో ఈ సీజన్లో జరిగింది ఇదే. మన వాళ్ళకి ఇస్తారా, ఇయ్యరా? ఈ సీజన్లో రైతు బంధు రాని రైతులకు రైతు బంధు ఇస్తారా, ఇవ్వరా? ఎప్పుడు ఇస్తారు? రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? పోనీ ఇప్పుడు మళ్ళీ వానాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ వానాకాలంలో రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు ఇవ్వలేకపోతే మాత్రం పైసలు లేవు, ఇవ్వలేమని చెప్పండి. కనీసం రైతులు వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉంటారు. అప్పులు తెచ్చుకుంటారో, ఇంకేమైనా చేసుకుంటారో, బంగారం కుదబెట్టుకుంటారో, ఇంకేమైనా చేసుకుంటారో. బ్యాంకులో అప్పులు తెచ్చే పరిస్థితి లేదు. బ్యాంకులలో పోతే ఇప్పుడు మొన్న రుణమాఫీ చేయలే కదా, అది ఉంది ఆల్రెడీ. ఆగస్టు 15 అంటే అప్పటికి వానాకాలం పంటలు స్టార్ట్ అయిపోతాయి.
కాబట్టి బ్యాంకులో పోయి తీసుకునే పరిస్థితి లేదు. ఏదో ఊర్లో సేట్లో డబ్బులు ఇచ్చే అయితే ఉంటారు కదా, డబ్బులు ఇచ్చి ఊడిగం చేపించుకుంటూ ఉంటారు. వచ్చే పంట మాకే, చేయి వ్యవసాయం అంటారు. లేకపోతే 10 రూపాయలు ఇంట్రెస్ట్. అట్లాంటివి మళ్ళీ ఆడికి పోవాలి. ఇప్పుడు ఓలా మీరు ఇవ్వలేకపోతే చెప్పరాని చెప్పండి. కనీసం మేము ఇప్పుడు ఇస్తాం, రేపు ఇస్తాం, ఆపిస్తాం, రాత్రికి ఇస్తాం, సాయంత్రం ఇస్తాం, 1 ఎకరా వాళ్ళకి ఇస్తాం, 10 ఎకరాలకు ఇస్తాం. ఎవ్వరికి ఇస్తలేరు. 1 ఎకరా వాళ్ళకి కూడా 100% రాలేదు. 2 ఎకరాల వాళ్ళకి కూడా 100% రాలేదు. 100% కాదు, నాకు తెలిసి 50% ఇచ్చినట్టున్నారు. 3 ఎకరాల వరకు 50%. 100 మంది రైతులు 50 మందికి 100 మంది రైతులు 50 మందికి ఇచ్చారు. ఇంకా తక్కువనే ఇచ్చారు. అసలు లెక్క ఉంటాయి కదా, లెక్క ఈయన దగ్గర లేదు, ఆయన దగ్గర లేదు, ఇక్కడ ఉన్న ఎవరితో లేదు ఈ లెక్క. ఇంకో మినిస్టర్లు ఎవరి దగ్గర రైతు బంధు గురించి లెక్కనే లేదు. లెక్క చేస్తే బొక్కలు బయటపడతాయని లెక్కలు చేస్తలేరు కూడా తెలియదు. మీరు ఏమైనా చేసుకోండి, రైతులకు ఏం చెప్తారో చెప్పండి. మీరు ఏమైనా లెక్కలు చేసుకోండి. రైతులకు రైతు బంధు ఇప్పటిదాకా ఇవ్వండి, మళ్ళీ ఇస్తారా ఇవ్వరా, అది ఎగవేస్తారా? ఇప్పుడు వానకాలం వస్తుంది, రైతు బంధు ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఎప్పుడు ఇస్తారు? ఇవ్వకపోతే చెప్పండి, వాళ్ళ ప్రాణాలు చేసుకుంటారు. రైతులు ఎందుకు అనవసరంగా పరిశ్రమ చేస్తున్నారు? వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నా పెట్టుబడి సమకూర్చుకోవాలన్నా రైతు బంధు వస్తుందా వాళ్ళకి తెలుస్తలేదు. పోయినసారి రాలేదు, ఈసారి వస్తుందో రాదో తెలియదు. ఏం ముక్కలు చెప్తలేరు అసలు. అవన్నీ వదిలేసి గాలికి వదిలేసిండ్రు. అవన్నీ అసలు ఏం మాకు సంబంధం లేదన్నట్టు, అసలు ఉందా ప్రభుత్వం, మేము మంత్రులమా అన్నట్టు ఉన్నది వాళ్ళ కథ ఇప్పుడు. బట్ నేను రైతుల తరఫున మాట్లాడుతున్నా. రైతులు అయితే చాలా పరిశానలో ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు, ఆందోళన ఉన్నారు. మాకు రైతు బంధు వస్తుందా రాదా, పెట్టుబడి ఇస్తారా అయ్యారా, లేకపోతే వేరే దారి చూసుకోవాలని ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.